ఓ ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. దేవాతి దేవుడు మిమ్మల్ని, నన్ను, మనందరినీ బహుగా దీవించునుగాక. మే ద లార్డ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించాలి, ఇదే నా కోరిక. అన్ని విషయాల్లో మీరు దీవించబడాలి. ఆధ్యాత్మికంగా మీరు దీవించబడాలి, అలాగని ఫైనాన్షియల్గా మీరు దీవించబడాలి, అనగా ఆర్థిక పరంగా మీరు దీవించబడాలి, కుటుంబ పరంగా మీరు దీవించబడాలి, మీ బిడ్డలు దీవించబడాలి, మీరందరూ దీవించబడాలరా. ఇంకా అంతకుమించి నాకేం కావాలి చెప్పండి? మీరు, మీ కుటుంబం, మీరు మీకు కలిగిన సమస్తం దీవించబడాలి. ఇన్ఫ్యాక్ట్ దేవుడు దీవించేశారమ్మా. మనం ఏదో దీవించబడాలి, మీరు దీవించబడు కాక అని మేము అంటాం కానండి. నిజాన్ని చెప్పాలంటే దేవుడు మనల్ని ఆల్రెడీ దీవించేశారు, మిమ్మల్ని దీవించేశారు. ఆయన మీ ప్రతి అవసరతలను ఆయన తీర్చారు. ఆయన మీకు కావలసినవన్నీ కూడా మీకు అనుగ్రహించున్నారు. ఎగ్జాంపుల్, నేను ఇశ్రాయేలీల యొక్క జీవితాన్ని కనుక నేను ఆలోచన చేస్తుందంటే, ఇశ్రాయేలీల జీవితంలో ఏమైంది తెలుసండి? వాళ్ళు ఐగుప్తులో కొంతకాలం ఉండేసరికి బానిసలు అయిపోయారు. వాళ్ళు ఆ దేశం వాళ్ళని బానిసలుగా చేసేసుకుంది. ఇంకా అది తట్టుకోలేక వాళ్ళు దేవుడైన యెహోవాకు మొర్రపెట్టారు. వారి పితరుల దేవుడు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవునికి మొర్రపెట్టుకున్నారు. మూలుగులతో మొర్రపెట్టారు, నిట్టూర్పులతో మొర్రపెట్టినారు. వేదన, దుఃఖము కలుగుండి, అయ్యో దేవుడా, ఏంటి మాకు ఈ బ్రతుకు, ఏంటి బానిస బ్రతుకు, మేము బానిసలకి ఇక్కడికి రాలేదే, మేము దర్జాగా మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. కానీ ఇప్పుడు చూస్తే మేము ఒక బానిస లాంటి బ్రతుకు అయిపోయింది. దేవుడా ఏంటైనా అని చెప్పేసి అని దేవుడి దగ్గర మొరపెట్టుకున్నారు. ఈలోగా దేవుడు మోషేని లేవనెత్తి ఉన్నాడు. మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని విడిపించడానికి అన్నట్లుగా, విమోచించడానికి అన్నట్టుగా దేవుడు ప్రణాళిక వేసినాడు. అయితే చివరిలో దేవుడు అంటాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారితో ఇలా చెప్పు, వారు వెళ్ళి ఐగుప్తీయులైనటువంటి వారిని అడిగి తెచ్చుకోమను. వాళ్ళు వెళ్ళి అందరినీ ఏమని అడగాలంటే, అయ్యా మేము మా దేవుణ్ణి సేవించడానికి వెళుతున్నాము, మీ బట్టలు మాకు ఇవ్వరా, మంచి మంచి బట్టలు వేసుకొని మేము దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నాం, దేవుణ్ణి సేవించుకుంటున్నాం అని చెప్పి అడగండి. అలా బట్టలు ఇచ్చేస్తారు. అలాగనే ఆ ఐగుప్తు దేశంలో మంచి మంచి వస్తువులు ఇలాంటివన్నీ కూడా కలిగినటువంటి వారై ఉంటూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ ఐగుప్తీయులైనటువంటి వారిని మీ యొక్క ఆభరణాలు అవి ఇవ్వండి అని అడగండి, వాళ్ళు ఇచ్చేస్తారన్నారు. నేను అనుకున్నాను కదా, మనం కూడా చాలాసార్లు ఫంక్షన్కి ఏదైనా వెళ్ళేటప్పుడు, ఏదైనా ఒక మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి చూస్తున్నాను కదా, కొంతమంది మంచి మంచి ఆభరణాలు వేసుకుంటారండి, ఒంటి నిండా బంగారపు ఆభరణాలు వేసుకుంటారండి. కొంతమంది ఎలా ఉంటారో తెలుసండి, అవి వాళ్ళే కాదు, అది వాళ్ళ సొంతమైనటువంటివి కాదు, ఎరువు తెచ్చుకుంటారు, ఇంకొకరి దగ్గర అడిగి తెచ్చుకుంటారు అనమాట. ఏమండి ఈరోజు మేము మ్యారేజ్కి వెళ్తున్నాము, అందాక మీ పలానా వస్తువు ఎవరా మెడలో పెట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇచ్చేస్తాం, మరి మెడ బోడిగా ఉంటుందండి, అందుకని ఆ వస్తువు ఎవరనంటే పాపం వాళ్ళు కూడా నమ్మేసిస్తారు. తీరా అడుగులు తర్వాత పోయిందని చెప్పారు. నువ్వు ఏం చేస్తావు, ఇంకాను ఇంకేం చేయలేము, బాధపడడం తప్పితే. కానీ అఫ్కోర్స్ పోగొట్టుకోవడానికి లేకపోతే దాన్ని పోయిందని చెప్పి వాళ్ళని దోచుకోవడానికి అనేటువంటి ఉద్దేశంతో అడగరలేండి. మనం వాళ్ళు అడగటం ఏంటంటే కొంచెం నిండుదనం కనబడడానికి, కొంచెం మంచిగా కనబడడానికి, ఎక్కడ లేని అన్నీ లోపల నుంచి తీసుకొని అవన్నీ కూడా మనం ఒంటి మీద వేసుకొని ధరించుకొని మనం ఆ ఫంక్షన్కి వెళ్ళి ఫంక్షన్లో ఫ్యాషనబుల్గా కనబడడానికి అనేటువంటి రీతిగా మనం చూస్తూ ఉంటాం కదా. కానీ ఆనాడు దేవుడు ఏమన్నాడు తెలుసా అండి, ఇశ్రాయేలీలు లేనటువంటి వారితో మాట్లాడుతున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరందరూ కూడా ఈ యొక్క ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళి ఐగుప్తీయుల దగ్గర మీరు అడగండి, నిలువు దోపిడీ చేసుకున్నట్టుగా చేసుకున్నారు. కానీ ఎందుకనంటే ఇంతకాలం మిమ్మల్ని వాళ్ళు బానిసలుగా వాడుకున్నారు కదా, మీతోటి వెట్టి చాకరీ చేయించారు కదా, మీతో నానా పనులు చేయించారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నన్ను సేవించడానికి అన్నట్టుగా అడగండి, నేను వాళ్ళ మనసు కరిగించేస్తా, వాళ్ళు మీకు ఇచ్చేస్తారు. బోళ్ళు అంత బంగారం తెచ్చేసుకున్నారంటే అలాగ నిలువు దోపిడీ చేసుకున్నారంటే గాను ఆ ఐగుప్తులైనటువంటి వారి దగ్గర వెండి, బంగారము, సన్ననార వస్త్రములు, ఇంకా నానా రకాలైనటువంటి వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ కూడా అడిగి తీసుకున్నారు. అవన్నీ తీసుకున్న రాత్రి వాళ్ళ యొక్క పస్కా పండుగ అనేటువంటి రీతిగా ఒక బలి పశువును వధించి ఆ యొక్క మాంసాన్ని వాళ్ళు తింటూ ఆ యొక్క రక్తాన్ని వాళ్ళ గుమ్మాల మీద ప్రోక్షిస్తే వీళ్ళ ఇంటిలోనికి మరణం రాలేదు, కానీ మిగతా వాళ్ళందరిళ్ళకి మరణం వచ్చింది.
అందుకని ఐగుప్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ ఏడుస్తుంటే రాజుగారు వెంటనే మోషే అహరోనును పిలిచాడు. ఒరే నాయనా, మీరు వెళ్ళండి రా బాబు, వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి మీ దేవుడిని సేవించుకోండి, ఎలా వెళ్తారో వెళ్ళిపోండి, ఏం తీసుకెళ్తారో తీసుకుపోండి అని చెప్పేసరి ఈ మాట అనేసరికి అప్పటికే వీళ్ళందరూ కూడా వస్తువులు ఇవన్నీ బంగారం, వెండి, నగలు, ఇంకా నానా రకాలు ఇవన్నీ తీసుకున్నారేమో. రాత్రికి వీళ్ళు బయలుదేరి వెళ్ళారండి. అందుకని వెనకాల తరుముకుండా వచ్చారు. ఒరే, వీళ్ళు మనం దోచుకొని వెళ్ళిపోయారా, ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు చచ్చిపోవడమే కాదు, అసలు మనల్ని నిలువు దోపిడీ చేసేసారు అని మళ్ళీ రాజుగారికి తెలిసి మళ్ళీ సైన్యాన్ని తీసుకొని వీళ్ళు వెనకాల తరుముకుంటూ వెళ్తారు. అఫ్కోర్స్ అది నిజానికి మనకు మేలుకే లేదండి. ఎందుకంటే ఆ సైన్యం కనుక వెనకాల వచ్చి ఉండకపోతే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం 2 పాయలయ్యున్నా కొన్ని కిలోమీటర్ల మేర వెడల్పుగా ఉంటుంది కనుక ఎర్ర సముద్రం అనేటువంటిది ఆ సముద్రాన్ని దాటాలంటే ఎల్లుండేవారు కాదు ఇశ్రాయేలీలు. వామో ఎలా ఉంటుందో ఏంటనుకొని వెళ్ళకుండా ఉండేవారు. కానీ వెనకాల ఫరో సైన్యమైనటువంటిది వస్తున్నది చేత పరుగు అన్నట్టుగా బహుశా వెళ్ళిపోతున్నటువంటి ఒక విషయం. అలా దాటి వెళ్ళిన తర్వాత వీళ్ళు దేవుని పర్వతమైనటువంటి హోరేబు కొండ దగ్గరికి వస్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, యాక్చువల్లీ ఇక్కడ మోషే గారు కొండ మీదకి రమ్మంటే దేవుడు కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజుల పాటు ఆయన కొండ మీద అన్నట్టుగా ఉండిపోయాడు. ఈలోగా ఈ ప్రజలు తొందరపడి అహరోన్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా అహరోన్ గారు, మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడో తెలీదు, కొండ మీదకేమో ఎవరిని ఎక్కొద్దన్నారు, ఇప్పుడు మేము ఎక్కుదామంటే ఆయన ఉన్నాడో లేదో చూద్దామంటే ఒకవేళ ఎక్కితే కనుక మమ్మల్ని చంపడతామని చెప్పేసి అని చెప్పాడు. కనుక మేమేమో కొండ మీదకి ఎక్కలేకుండా ఉన్నాం. ఆ కొండ మీదకి వెళ్ళినోడేమో ఇప్పటిదాకా ఇంకా దిగరాలే, 40 రోజులు అయిపోయింది, అసలు బతుకున్నాడు ఏమాడో కూడా తెలీదు. ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఎవరో, ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చిన దేవత ఎవరో, ఇది వాళ్ళు అడిగినటువంటి మాట. మాకు కావాలి, మేము చూడాలి, మా కళ్ళతో మేము చూచి ఆ దేవతను మేము కొనియాడుకుంటూ మేము ముందుకు వెళ్ళాలి, కనుక ఎవరో చెప్పాడని చెప్పేసి అని అహరోను గారిని ఒత్తిడి చేస్తే పాపం పెద్ద అయినా ఏం చేయాలో తోచక ఈయన అంటాడు కదా, ఒరే బాబు, ఆ ఐగుప్తు దేశం నుంచి మీరు దోచుకొని తెచ్చినటువంటి బంగారము, వెండి అవన్నీ కూడా తీసుకురండి అని పిలిచాడు. వాళ్ళందరూ తీసుకుని వస్తే దానితో ఒక దూడను చేసి ఈ దేవతేరా మిమ్మల్ని తీసుకొచ్చిందన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ ఒక మాట చెప్పాలి మీతో కూడా. ఇజ్రాయెల్ దేశానికి, ఈజిప్ట్ దేశానికి ఇన్నిసార్లు వెళ్ళాను కదా. ఒకసారి ఈజిప్ట్ మ్యూజియంలో మాకు వచ్చినటువంటి ఒక గైడ్, ఒక అమ్మాయి రేహామ్ అని చెప్పేసి అని, ఆమె చెప్తూ మమ్మల్ని ఒక చోటు తీసుకుని వెళ్ళేసరికల్లా ఒక దూడను చూపించింది. అక్కడ ఆ దూడ గెడ్డం కింద ఫరో రాజును పెట్టుంది. ఆ దూడ పొదుగు దగ్గర మళ్ళీ ఫరో రాజు ఉండినాడు. ఆ పొదుగు నుంచి వస్తున్నటువంటి ఒక పాలు తాగుతున్నట్టుగా ఉండినటువంటిది. ఆ యొక్క దూడకి లేక అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితికి వివరిస్తూ ఆమె చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఈ ఐగుప్తు దేశంలో హటహోర్, ఐబిస్ అనేటువంటి ఒక 2 పేర్లతో, ఒకటి లోకల్ దేవత, ఒకటి యూనివర్సల్ దేవత అనేటువంటి రీతిగా, ప్లస్ వాటిని గురించి చెప్తున్నటువంటి ఒక మాట ఏమని తెలియచెప్తారంటే, ప్రేమ దేవత అనేటువంటి ఒక పేరు కలిగిన ఆ ప్రేమ దేవతగా పేరుగాంచినటువంటి ఒక దూడ. సో ఇప్పుడు అందుకని ఇవన్నీ కూడా ఎరిగినటువంటి ఒక ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఈ ఐగుప్తులో వారికి తెలిసినటువంటి ఒక ప్రేమ దేవత, ఐగుప్తులో వారికి తెలిసినటువంటి లోకల్ దేవత, యూనివర్సల్ దేవత, ఫరో రాజును కాపాడుతూ తన గెడ్డం కింద నుంచుకొని కాపాడుతున్న దేవత, ఫరో రాజుకి పోషణిస్తూ పాలిస్తూ పోషిస్తున్నటువంటి ఒక దేవత. ఎప్పుడైతే ఇలాంటి దూడని ఆ బంగారముతో చేశారో అబ్బా, వీళ్ళకి చాలా కంఫర్టబుల్గా అనిపించిందండి. అందుకనే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ ఇశ్రాయేలీలందరూ ఆ హోరేబు కొండ దగ్గర దేవునిని సేవించడానికి బదులు, దేవుడు మోషేని పిలిచినప్పుడు అంటాడు, నీకు ఇదే సూచన, నువ్వు ఆ ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ నన్ను సేవిస్తారు, ఇక్కడ నన్ను పూజిస్తారు, ఇక్కడ నన్ను ఆరాధిస్తారని చెప్తే వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత సృష్టికర్త అయినటువంటి యొక్క దేవుణ్ణి పూజించడానికి బదులు ఒక దూడను చేసుకొని, వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఒక బంగారముతో ఒక దూడను చేసుకొని, బంగారు దూడను చేసుకొని దానిని పూజించడం మొదలుపెట్టారు. ఆఫ్కోర్స్ మోషే గారికి కాస్త కోపం ఎక్కువే కనుక దేవుడు చెప్పిన మాటను బట్టి ఆ కొండ దిగి వచ్చాడు. ఆయన కింద వెళ్ళేదో కేరెంతలు కొడుతుంటే ఏంట్రా అని చెప్పేసి అనుకొని ఆలోచన చేసి వాళ్ళొక దూడను చేసుకొని ఆ దూడను వాళ్ళు పూజిస్తూ, వాళ్ళు కొలుస్తూ, వారు పాటలు పాడుతూ, వాడు కేరెంతలు కొడుతూ, వాళ్ళు డ్యాన్సులు చేస్తూ, దూడ మమ్మల్ని నడిపించిన దూడ దేవత అని చెప్పేసి అనుకొని ఇలాగున్న దానిని చేస్తున్నట్టు ఆయన కోపం వచ్చింది. తెచ్చిన 2 రాత్రి పలకలు నేలకేసి కొట్టేశాడు. ఆ తర్వాత దూడను కాల్చి బూడిద చేయించేసి వీళ్ళందరితో తాగించాడంట. ఆ తర్వాత మళ్ళీ ఈయనకి ఇంకా కోపం చల్లారక దేవుని పక్షంగా ఉన్న ప్రజలెవరో యువతల పక్కన నేను పిలిచి తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు, మీరు వెళ్ళి దొరికినట్టు సంపండ్రా అని చెప్పేసానంటే 3,000 మంది ప్రజలు ఆ దినాన్ని చనిపోయినటువంటి ఒక విషయం.
3,000 మంది ప్రజలు స్నేహితులారా ఆ దూడని పూజించినందుచేత చనిపోయినటువంటి విషయం. ఇక్కడ నేను ఒక మాట తెలుసుకున్నాను. ఆ తర్వాత నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి విషయంలో మోషే గారికి చెప్తున్న మాట ఏమిటంటే, నా కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి, నా కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలి, లేక ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి. అది వారి దగ్గర ఉన్న బంగారంతోనూ వారి దగ్గర ఉన్న సన్ననార వస్త్రములతోనూ ఐగుప్తులో నేను వారు దోచుకునడానికి ఇచ్చినటువంటి వాటితో వారు నా కొరకు ఒక పరిశుద్ధ స్థలం, నేను నివసించుట కొరకు, వారి మధ్యలో నివసించుట కొరకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలని, ఇది దేవుని యొక్క ప్రణాళిక. బట్ అలాస్ వీరేం చేశారో చూడండి. దేవుని మందిరానికి ఇవ్వవలసినటువంటిది దూడ చేసుకోవడానికి ఇచ్చారు. కోర్స్ మొట్టమొదటి పొరపాటు అహరోన్ గారిదే, యాజకుడిగా ఉండినటువంటి అహరోన్ గారిదే. ఆయన బంగారు అంతా తీసుకొని రమ్మని చెప్పేసి దూడను చేయాల్సిన పని ఏంటి చెప్పండి? మోషే గారు అవతల కొండ మీదకి వెళ్ళాడు. ఒరే నాయన ఉండండిరా, దేవునితో మాట్లాడుతున్నట్టున్నాడు, వస్తాడు ఉండండిరా, మీరు కలవరపడకండిరా అని చెప్పడానికి బదులు, సృష్టికర్త అయినటువంటి ఒక దేవునిని చూపించడానికి బదులు వీరి కళ్ళకు కనబడేటువంటి ఒక దేవత కావాలని అనేసరికల్లా ఒక దూడను తయారు చేయడానికి దేవుడు ఏ విషయంలో అయితే వీరిని దీవించి లేక వారు ఐగుప్తును దోచుకునేటట్టుగా చేసి రేపొద్దున్న ఆ దోచుకున్న సొమ్ముతో అనగా బంగారముతో దేవుని మందిరానికి వారు ఇవ్వవలసినటువంటి దానికి బదులు ఒక దేవతను చేసుకోవడానికి అదే సొమ్ముని అదే బంగారాన్ని తీసుకున్నటువంటి ఒక విషయం చాలా విచారం కదా. ఐ వాజ్ రియలీ ఫీలింగ్ సాడ్ అండి. ఆ విషయాన్ని నేను చదువుతున్నప్పుడు, ఈ విషయాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు చాలా ఫీల్ అవుతూ ఉంటా. ఈరోజు మనం మాత్రం ఏం చేస్తున్నాం ఏంటి? ఏమండి, మీకే నేను మాట్లాడుతున్నా. దేవుడు మీకు ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, మిమ్మల్ని దేవుడు దీవించున్నాడు, మీకు కావలసినంత డబ్బు ఇచ్చినాడు, మీకు కావలసిన వాహనాలను ఇచ్చినాడు, మంచి ఇల్లు ఇచ్చినాడు. ఇంట్లో ఎప్పుడైనా ప్రార్థన కూడా పెట్టుకున్నామా? బిడ్డలు మిమ్మల్ని నేను అడుగుతున్నాను రండి బాబు, అమ్మ సిస్టర్ గారు మిమ్మల్ని నేను అడుగుతున్నానమ్మా. ఒక మంచి ఇల్లు దేవుడు మీకు ఇచ్చినాడు. ఆ ఇంట్లోనికి పాస్టర్ గారిని పిలుచుకొని, సంఘ బిడ్డలను కొంతమందిని పిలుచుకొని, ఆ ఇంట్లో ఎప్పుడైనా పాటలు పాడుకొని స్తుతి యాగం చెల్లించుకోవడానికి కూటం పెట్టుకున్నారా? ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా మించిపోయేది లేదు. నేను అంటున్నా, దేవుడు మీకు ఆ ఇల్లు ఇచ్చాడు, ఆ ఇంటిని ఒక మందిరముగా చేయడానికి, ఆ ఇంటిలో దేవుని యొక్క సన్నిధిని వెతకడానికి, ఆ ఇంటిలో దేవుని యొక్క ఆ సన్నిధి ప్రసన్నత ఇది మనం అక్కడ చూడడానికి. ఆ ఇంటిలో మనం మామూలుగా మన దేశ సాంప్రదాయాలలో మనకు ఉన్నటువంటి దేశ అలవాట్లలో సాధారణంగా మనకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, మనకు కొన్ని పద్ధతులు ఉంటాయి. అదేంటంటే ఈశాన్యపు మూల దేవుడి గది పెట్టాలి అని చెప్పేసి అని మనం మేస్త్రులు కానివ్వండి, మనం కానివ్వండి, వాస్తుల ప్రకారంగా చూస్తూ ఉంటాం కదా. ఈశాన్య మూల బరువు తొక్కకూడదు, వీలైతే ఈశాన్యములో ఒక యేసుప్రభు పటం పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఈశాన్యములో వేరే ఏదైనా పటం పెట్టుకునే వాళ్ళు ఉంటారు. రోజు ఒక కొవ్వొత్తి వెలిగించడానికి ఉంటారు, లేక రోజు ఒక అగరొత్తి వెలిగించడానికి ఉంటారు. ఈశాన్యములకు వెళ్ళి అక్కడ నిలబడి ప్రార్థన చేసుకొని దేవుడా ఈరోజు అంతా మమ్మల్ని కాపాడిన ఆయన అనుకొని ప్రార్థన చేసుకుంటారు. ఏమండి, మన దేశ సాంప్రదాయంలోనే ఈశాన్యపు మూల అది దేవుడి గది అని చెప్పేసి అని ఒక దేవుడి గది పెట్టుకుంటున్నామే. ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా మనం ఆ ఈశాన్యపు మూల ఏదన్నా కొంచెం ఖాళీ స్థలంగా పెట్టుకొని అక్కడ దేవునికి ప్రార్థన చేసుకున్నానికి అనుకున్నామే. కానీ నాడు చాలామంది క్రైస్తవ బిడ్డలైనటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, డూప్లెక్స్ బిల్డింగులు కట్టుకుంటారు, పెద్ద పెద్ద గదులు కట్టుకుంటారు. ఇది నా పెద్ద కొడుకు కండి, ఇది నా కూతురు కండి, ఇది నా చిన్న కొడుకు కండి, ఇది నా చిన్న కూతురు కండి, రేపొద్దున్న నేను వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఇది నాకండి. ఇన్ని గదుల ఇల్లు అని చెప్పేసి కట్టుకుంటాం. ఒక్క గది అయినా దేవుని కొరకు అన్నట్టుగా పెట్టుకొని ఆ గదిలో ప్రార్థన చేసుకున్న కొరకు ప్రత్యేకంగా ఉంచుతున్నామా? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఇల్లు కట్టుకున్న మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. నేను ఈరోజు చెప్తున్నా స్నేహితులారా, వీలైనంత మటుకు మన ఇంటిలో ఒక ప్లేస్ ప్రార్థన చేసుకోవడానికి అన్నట్టుగా ఉండాలి. ఇంటిలో ఒక స్థలం, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సన్నిధి అక్కడ ఉండాలి. అక్కడ ఒక ప్రత్యేకమైన చాప లేక ఒక తివాసి వేసుకొని ఎప్పుడైనా మనం ప్రార్థన చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ గదిలోనికి వెళ్ళిపోవాలి, ఆ స్థలంలోనికి వెళ్ళిపోవాలి. ఎవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. మన పిల్లలు కానీ, మన కుటుంబం కానీ, లేకపోతే ఒకవేళ మన భార్య కానీ లేక భర్త కానీ, వీళ్ళెవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. సెల్ ఫోన్ కూడా కట్టేసుకోవాలి. సెల్ ఫోన్ కావాలంటే మిగతా చోట పెట్టేసుకోండి. ఆ గదిలోనికి వెళితే దేవుడు నేను, నా దేవుని నేను వెతకడానికి, నా దేవుని కొరకు నేను అడగడానికి, ఆ దేవుని సన్నిధిని అడగడానికి ఇమ్మర్స్ అయిపోవాలండి. అందుకు దేవుడు అన్నాడు, ఒక గదిని నా కొరకు కట్టించండి, ఒక బల్ల ఒక పీట అక్కడ వేసుకోండి, ఒక మంచి తివాసి అక్కడ వేసుకోండి.
ఆ స్థలాన్ని ప్రత్యేకపరచండి నా సన్నిధిని వెతకడానికి. కానీ ఇశ్రాయేలీయులు చేసినటువంటి ఒక పని ఏంటంటే, దేవుని కొరకు ఇవ్వవలసిన బంగారాన్ని, దేవుని కొరకు ఇవ్వవలసిన సన్ననార వస్త్రాన్ని, దేవుని కొరకు ఇవ్వడానికి అక్కడ దేవుడు ఐగుప్తు దేశంలో వీరిని కష్టపడనక్కర్లేకుండా వీరికి ఇచ్చినటువంటి దాన్ని తీసుకొచ్చి ఒక దూడను చేసుకోవడానికి అన్నట్టుగా ఖర్చు పెట్టారండి. ఏమండి, మనం కూడా మనకు కలిగినదంతా కూడా మనమే ఖర్చు పెట్టేసుకుంటున్నాం కాదు, మనమే దాన్ని వాడేసుకున్నాం కాదు. ఈరోజు చాలామంది దేవుడు మనకి ఇచ్చిన డబ్బులను కూడా మనం ఇలాగే వాడేసుకుంటాం. దేవుడు మనకి డబ్బులు ఇస్తే దేవుని సేవ కొరకు ఇవ్వడానికి అబ్బే మనకే ఉండాలంతే, వచ్చింది ఎంతైనా మనకే దాచుకోవాలి, ఫిక్స్డ్లో వేసుకోవాలి. మనం అంతా దాచిపెట్టుకొని నామినీ కూడా పెట్టుకోండిగా చివరికి మనం ఏమైనా గుట్టుకుని అది శుభ్రంగా జాతీయం అయిపోవాలి తప్ప మనం దేవునికి ఇవ్వట్లే, మనం దేవుని మందిరానికి ఇవ్వట్లే, దైవ సేవకునికి మనం ఇవ్వలేకపోతున్నాం కాదు. ఈరోజు నాకు ఇమ్మని నేను అడగట్లేదు అండి. ఈరోజు నేను చాలా రోషం కలిగినటువంటి వాడుగా నేను మాట్లాడుతున్నా. ఐ విల్ నెవర్ ఆస్క్ యూ లైక్ దిస్. ఇలా చేయి చాపి అయ్యా నాకు ఏమైనా ఇవ్వండి, నా కానుకలు పంపించండి, నా ప్రోగ్రామ్కి కానుకలు ఇవ్వండి అన్న మాట సస్యమని నేను చెప్పలేదు, చెప్పను కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ నా దగ్గర డబ్బులు లేకపోతే, నాకు కుదరకపోతే టీవీలో చెప్పడం మానేస్తా, మామూలుగా వెళ్ళి సువార్తను ప్రకటించుకుంటా, ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించుకుంటా, అంతే తప్ప నేను మీ దగ్గరికి వచ్చి ఇలా అడగడానికి నేను ఎప్పుడు అడగట్లే మిమ్మల్ని. బాగా గుర్తుపెట్టుకోండి స్నేహితులారా, చాలా రోషంగా నేను మాట్లాడుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ రీతిగా చేతులు చాపి నేను అడగట్లే. కానీ ఒకటి మాత్రం నేను చెప్తా, మీ పాస్టర్ గారికి, మీ దైవజనుడికి, మీరు వెళుతున్న చర్చిలో, మీరు వెళుతున్నటువంటి ఒక మందిరంలో ఏం చేస్తున్నాం మనం? బోల్ డబ్బు ఉంది మీ దగ్గర కదా, చాలా డబ్బుతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, మంచి వాహనాలు దేవుడు మీకు ఇచ్చినాడు. ఎప్పుడైనా మీ వాహనాన్ని పాస్టర్ గారు తీసుకెళ్ళండి, పాస్టర్ గారు మా కారు వాడుకోండి, పాస్టర్ గారు ఏదైనా మీ పర్సనల్ విషయం అంటే ఒక్క మాట మీరు కబురు పెట్టండి, నేనే కారు తీసుకొచ్చి మీ దగ్గర పెడతా. నాకు హైదరాబాద్లో ఒక బ్రదరు ఈ మధ్యలో పరిచయం అయ్యారు. ఆయన నాతో చెప్పిన మాట ఏంటంటే, బ్రదర్ మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా జస్ట్ ఇన్ఫార్మ్ మీ, దట్స్ ఆల్. నేను నా కారుని డ్రైవర్ని ఇచ్చి నేను పెట్రోల్ పోయించి నేను పంపిస్తాను. ఈ మధ్యలో చాలాసార్లు నా కొరకు ఆయన పంపించారు. ఏ పాటి వాడిని నేను, ఆయన దేవుని చేత దీవించబడి ఆయన కలిగినటువంటి ఒక కారు ఆయనకు వాడుకోవాలి. ఆయనకున్న బలహీనత నాకు తెలుసు, ఆయనకున్న కాలు బలహీనత నాకు తెలుసు, ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉంటాడు. కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లోనండి చాలా చాలా దూర ప్రాంతాలకు కూడా నన్ను పంపించినాడు. హైదరాబాద్లో ఒక్కొక్కసారి ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలంటే దాదాపు 30 కిలోమీటర్లు అలా కూడా వెళ్ళవలసి ఉంటుంది. అయినా కానీ ఆయన ఏం చేశారంటే అంత దూరానికి వెళ్ళడానికి కూడా ఆ కారుని ఇచ్చి పంపించి, ఆ కారులో వెళ్ళి రమ్మనండి, మీరు ఏ కారులో తీసుకొని వెళ్ళండి పాస్టర్ గారు, డ్రైవర్ని ఇచ్చి. నేను అప్పుడు కన్నా బ్రదర్ డ్రైవర్కి ఇచ్చి డబ్బులని నేను ఇస్తున్నాడు. వద్దు పాస్టర్ గారు, మళ్ళీ డ్రైవర్కి ఫోన్ చేశారా, నైనా నువ్వు ఆ పాస్టర్ గారి దగ్గర ఏమాత్రం తీసుకోవద్దు. నేను మళ్ళీ త్యాగి చెప్తుంటే, నో పాస్టర్ గారు, దైవ సేవకునికి చేయటం ఇది దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, హే బ్రదర్, దేవుడు మీకు ఒక మంచి కారు ఇచ్చారు కదా, ఎప్పుడైనా దేవుని యొక్క సేవ కొరకు ఆ కారును వాడారా? సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను తీసుకొని వెళ్ళడానికి సింపుల్ చెప్తాం. ఒకవేళ కారు అంతటా వద్దులే, కానీ ఈరోజుని చాలామంది మనం మామూలుగా ఉన్నటువంటి ఒక ప్రదేశాల్లో మనకి దేవుడు ఆటో ఇచ్చాడు. దేవుడు నాకు అప్పగించిన చర్చిలో నేను చెప్తూ ఉన్నా, నాయన మీ ఆటోతో మీ వీధులు ఉన్నటువంటి వాడిని తీసుకొని రండి నాయన అని చెప్పేసి నేను చెప్తూ ఉంటా. మీ ఆటోని ఆదివారం నాడు బేరాలకు వేయకండి, ఆదివారం నాడు మీరు కిరాయికి తోలకండి. ఆ ఆదివారం నాడు మధ్యాహ్నం వరకు కూడా దేవుని యొక్క సన్నిధానానికి మీరు మీ కుటుంబం అంతా రండి ఆటోలో. అక్కడి నుంచి వస్తున్న వాళ్ళు ఎవరినైనా కూడా ఆటోలో ఎక్కించుకొని తీసుకుని రండి. మరలా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు 10 మందిని మీ ఆటోలో తీసుకుని వెళ్ళండి. ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి మళ్ళీ మీరు కిరాయి తెప్పండి. ఎటువంటి దీవెనలు దేవుడు మీకు ఇస్తాడో మీరే చూడవచ్చు. ఈరోజు నేను మీతోనే పంచుకుంటున్నా, దేవుడు మీకు ఇచ్చినటువంటిది దేవుని కొరకు, దేవుని యొక్క మందిరపు పని కొరకు, దేవుని యొక్క సేవ కొరకు మనం వాడుతూ ఉన్నామా? ఈరోజు దేవుడు కావలసినంత సొమ్ము ఇచ్చినాడు. మన మధ్యలో నేను యూత్ రిట్రీట్ ఒకటి పెట్టినప్పుడు కూడా నేను బిడ్డలను కొంతమందితో నేను మాట్లాడి ఉన్నా. ఒకవేళ మీరు దేవుని చేత ఆశీర్వదించబడి ఉన్నారు, యవన బిడ్డలు, ఉద్యోగాలు లేనటువంటి యవన బిడ్డలు, కానీ ఒక యవన బిడ్డలు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెడుతున్నారు. దాదాపు 500 మంది యవన బిడ్డలు వస్తారని ఎదురు చూస్తున్నాం. రిజిస్ట్రేషన్ ఫీజు అనేటువంటిది పెట్టకుండా వాళ్ళకు ఉచితంగానే వాళ్ళకి భోజనం కూడా పెట్టాలని, మంచి మంచి ప్రైజెస్ వాళ్ళకి ఇవ్వాలని ఆశపడుతున్నాం. కనుక మీరేమైనా చేయగలరని ఒకళ్ళిద్దరు మా యొక్క సంఘ బిడ్డలైనటువంటి వారు, సంఘంలో యవనస్తులైనటువంటి వాళ్ళు కూడా ఒకవేళ ఇతర దేశాలకి, కువైట్, గల్ఫ్ దేశాల్లో ఉండినటువంటి వారు 2-3 నేను చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ప్రేరేపించబడి, పాస్టర్ గారు విత్ ప్లెజర్ పాస్టర్ గారు, ఇదిగో ఎంత కానుక నేను ఇస్తున్నా, ఇంత అమౌంట్ నేను ఇస్తున్నానంటే ఆశ్చర్యపోయానండి. దానిలో మొట్టమొదటి వంతు నేనే వేసుకున్నా.
ఇచ్చిన వాళ్ళందరికంటే 4 రెట్లు అధికంగా నేను వేసుకుని ఉన్నా. 4 రెట్లు అధికంగా నాకు ఇచ్చినటువంటి వాళ్ళకంటే 4 రెట్లు అధికమైన ఇచ్చి నేను ఆ యవన బిడ్డలు ప్రోత్సహించా. లోటు లేకుండా, అప్పు లేకుండా దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించినాడు. ఈరోజు మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నా, బ్రదరు, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించారు. కావలసినంత డబ్బు మీకుంది. ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు దేవుని సేవ కొరకు? దైవజనుడి కొరకు మీరు ఏం ఖర్చు పెడుతున్నారు? ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మందిర పని కొరకు మీరు ఏం ఖర్చు పెడుతున్నారు? మీరు చక్కగా ఏసీలో ఇంట్లో ఉంటున్నారు, చక్కని ఫ్యాన్లు పెట్టుకొని ఉన్నారు, చక్కని సోఫాల్లో మీరు ఉన్నారు. మందిరంలో ఏముందో లేదో మీరు చూస్తూ ఉన్నారా? మందిరంలో ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉందా? మందిరంలో మంచి లైట్లు ఉన్నాయా? మందిరంలో ఒక మంచి వసతి అనేటువంటిది ఉందా? క్రింద కూర్చుంటే కనుక క్రింద కూర్చున్నటువంటి వాళ్ళకి ఒక మంచి కార్పెట్ ఏదైనా మనం ఇవ్వగలిగి ఉన్నామా? లేక ఒకవేళ మంచి చైర్స్ ఏదైనా కొన్ని మనం డొనేట్ చేయగలిగి ఉన్నామా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నాకు తెలుసు ఈరోజు నీ దేవుడు అంటున్న మాట ఏంటంటే తన మందిరం కొరకు ఇవ్వడానికి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. ఈ విషయంలో ఒక వచనం నేను మీ కొరకు చదవాలని ఆశపడుతూ ఉన్నా. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో నుంచి 3వ వచనములు ఉన్నటువంటి ఒక మాట నేను ఎలాగైనా చదువుతున్నా. దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 29 3వ వచనం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చుచున్నాను. దావీదు భక్తుడు చెప్తున్న మాట ఇది. తన కుమారుడు సొలొమోను మందిరం కట్టించడానికి తాను సంపాదించింది కాక, పోగు చేయించింది కాక, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ప్రోత్సహించి తీసుకొచ్చింది కాక, దావీదు భక్తుడు ఏమన్నాడు? నా సొంత బంగారం, నా సొంత వెండి నేను ఇస్తూ ఉన్నాను. ఈరోజు నేను మిమ్మల్ని బంగారం అడగట్లే, నేను ఈరోజు మిమ్మల్ని వెండిని అడగట్లే. బంగారం అడగలేదు, వెండిని అడగలేదు దేవుడు. ఈరోజు మీ మందిర పని కొరకు మీకు కలిగినటువంటి దానిలో నుంచి ఏమైనా చేయగలుగుతున్నామా? ఒకవేళ ఈరోజు నీ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే మీరు వెతకండి, మీరు చూడండి. మందిరంలో ఏం లేదు, ఒక ఫ్యాన్ లేదు, ఒక ఇన్వర్టర్ లేదు, ఒక జనరేటర్ లేదు, ఒక చైర్స్ లేవు, ఒక మంచి తివాసి లేదు. పాస్టర్ గారు నిలబడినప్పుడు గంట సేపు ఆయన నిలబడి ఆయన ఉంటాడు కనుక, లేక ఇంకో కొంతమంది ఇంకా ఎక్కువసేపు. నా మటుకు నేనైతే దేవాలయంలోకి వెళ్ళింది మొదలు ఆరాధన ముగించేటంత వరకు 2-2.5 గంటల పాటు నిలబడే ఉంటాను నేను. మా బిడ్డలు అందుకే నేను నా కొరకు ఒక మంచి మెత్తగా ఉండే తివాసి లాంటిది అక్కడ వేసినారు. ఆ పులిపేట మీద నేను నిలవబడ్డానికి అయినటువంటి రీతిగా, అయ్యో అరికాలు నొప్పులు అవుతాయి కనుక దైవజనుడికి ఆ అరికాలు నొప్పి కాకుండా ఒక మంచి తివాసి ఏర్పాటు చేద్దాం, ఒక మంచి కుర్చీ ఏర్పాటు చేద్దాం. దైవజనుడికి చల్లగా ఉండేటువంటి రీతిగా అక్కడ ఆయన నిలబడినప్పుడు ఆయనకి చల్లగా ఉండేటువంటి ఒక విధానంగా మంచి కూలర్ ఒకటి ఏర్పాటు చేద్దాం. అలాగనే ఒకవేళ దేవుని యొక్క మందిర పనితో పాటు దైవజనుడి యొక్క అవసరతలు కూడా మనం తీరుద్దామని ఒక్కసారి మనం ఆలోచించుకుందామా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది ఆయన మందిరము కొరకు ఇవ్వడానికే. దేవుడు మీకు ఇచ్చింది ఆయన సన్నిధిని మీ ఇంటిలోనికి తీసుకుని రావడానికి. దేవుడు మీకు ఆ వాహనం ఇచ్చింది దేవుని పని కొరకు వాడడానికి. ఒకవేళ వారమంతా మీరు వాడుకున్నా ఒక్క ఆదివారం నాడైనా దేవుని యొక్క పని కొరకు ఆ వాహనాన్ని వాడలేమా చెప్పండి? ఈరోజు నేను ఫ్రీగానండి మనమే ఆయిల్ కొట్టించుకుందామండి, మనమే అనేక మందిని మందిరానికి తీసుకొని రావడానికి అన్నట్టుగా మనం ఇష్టపడదామండి. దేవుని మందిరం మీద ఉన్న మక్కువ కొలది దావీదు భక్తుడు అంటున్నాడు కదా, ఇదిగో నేను తీసుకెళ్ళి నా సొంత బంగారాన్ని ఇచ్చాను, నా సొంత వెండిని ఇచ్చానని చెప్పేసి అంటూ ఉన్నాడు. మొన్న మధ్యలో ఒక సహోదరి, నాతో పాటు వచ్చినటువంటి ఒక సహోదరి, ఇజ్రాయెల్ దేశానికి వచ్చినటువంటి ఒక సహోదరి, మేము బెత్లెహేములో యేసు ప్రభు జన్మించిన స్థలం దగ్గరికి మేము వెళ్ళినప్పుడు అక్కడ మేము ఆ స్థలాన్ని చూసిన తర్వాత అక్కడ ప్రార్థన చేసుకుంటాం. సాధారణంగా అందరూ దాన్ని ముట్టుకొని 1-2 ఫొటోస్ తీసుకున్న తర్వాత కొంచెం ప్రక్కకు తీసుకుని వెళ్ళి అక్కడే మేము ప్రార్థన చేసుకుంటాం. సాధారణంగా అక్కడ ఉన్నటువంటి ఒక గైడ్ కూడా ఏదో చిన్నపాటి టిప్స్ అనేటువంటిది ఇస్తూ ఉంటాను కనుక నన్ను ఆటంకపరచడు. నేను కనబడ్డానండి చాలు, లోపలికి వెళ్ళి మీరు ప్లాన్ చేసుకోండి, మీరు అటుపక్క వెళ్ళిపోండి, మీరు ఇక్కడ చూసినటువంటి వాళ్ళు అటుపక్క వెళ్ళిపోండి అని నన్ను ప్రక్క తీసుకెళ్ళి నేను కొంతసేపు ప్రార్థన చేసుకొని వీళ్ళందరితో కూడా ప్రార్థనలు గడిపి రావడానికి నాకు అవకాశం ఇచ్చుకుంటాడు.
సో నేను పక్కకు వెళ్ళా, ప్రార్థన చేసుకున్న తర్వాత మరలా తిరిగి మేము బయటకు వస్తున్నప్పుడు ఆవిడ గబగబా తన మొక్కునున్నటువంటివి, తన యొక్క చెవులుకున్నటువంటివి తీసేస్తుంది. ఏంటమ్మా అని చెప్పేసానంటే, అయ్యా నేను దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు ఆయన జన్మించిన స్థలంలో నా బంగారు వస్తువులన్నీ ఇచ్చేయడానికి నేను అనుకున్నా, అయ్యో ఇంత బంగారం ఇచ్చేస్తుంది, ఎవరు తీసుకుంటారమ్మా, ఏమవుతుంది అనుకున్నా ఒక్క క్షణం. ఎందుకంటే బంగారు వస్తువులు, పెద్ద చెవులు ఉన్నాయి ఆవిడకి, చెవులకి పెద్దగా ఉన్నాయి బంగారం. ఆవిడ ముక్కు కూడా చక్కనైనటువంటిగా పడుకొని ముక్కు కమ్మి ఉండినటువంటిది. సో ఇవన్నీ తీస్తుంటే నేను అనుకున్నా, అయ్యయ్యో ఇంత బంగారం ఇస్తుంటే తను ఎవరు గుర్తిస్తారు, తను ఇచ్చిందని ఎవరికి తెలుస్తుంది అని అనుకుంటుంటే అప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా నేను ఇంటికాడ ఉన్నప్పుడే సమర్పణ చేసుకున్నాను అయ్యా, ఎక్కడ వేయమంటారో చెప్పండి అని అంటే వెంటనే నేను సంతోషించి, అమ్మా ఇంత మంచి ప్రేరేపణ నీకు కలిగింది, దేవుడు చూస్తున్నాడమ్మా, నువ్వు చేసేటువంటి కార్యానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, రా నిన్ను తీసుకొని వెళ్తానని చెప్పేసి అని ఆవిడ మళ్ళీ ఇటు పక్క వచ్చిన తర్వాత ఆ పులిపెట్టి మీద ఒక హుండీ ఉంటే ఆ హుండీ దగ్గర తీసుకుని వెళ్ళి, ఈ యొక్క కానుక పెట్లు వేసే తల్లి పర్లేదు, దేవుడే నీకు చూస్తాడు, ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా, ఎవరో ఒకవేళ నువ్వు ఇంత బంగారం వేశారని చెప్పేసి తెలిసినా తెలియకపోయినా, మన ఇండియా నుంచి వచ్చినటువంటి బంగారం 24 క్యారెట్ల బంగారం, సాధారణంగా అక్కడ దొరికేది 18 క్యారెట్ల బంగారం, 14 క్యారెట్ల బంగారం అంతే. కానీ మనది స్వచ్ఛమైన ఇంత విలువైనటువంటి బంగారం నువ్వు దేవుని కొరకు ఇయ్యాలనుకున్నావు, దేవుడే నీకు ఇస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఆవిడ ముఖంలో ఉన్న ఆనందం చూశానండి, ఏమి సాటిస్ఫాక్షన్ అండి బాబాయ్ గాను, ఏమి ఆనందం అండి ఆమెలో ఉన్నటువంటిది. నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ ఈ రోజున దేవుడు మిమ్మల్ని అలా కూడా అడుగుతుందంటే ఇద్దామండి, నో వర్రీ అండి. ఒకవేళ బంగారపు వస్తువులు ఇవ్వడానికి, బంగారపు ఉంగరాలు ఇవ్వడానికి, బంగారపు కమ్మ ఇవ్వడానికి, ఏదైనా చేయడానికి అనేటువంటిది కంటే తీసుకెళ్ళిద్దామండి, దైవజనుడి చేతిలో పెట్టేద్దాం. దైవజనుడా ఇదిగో మీకే ఇచ్చేస్తున్నాను, మందిరం కొరకు నేను ఇచ్చినటువంటిది ఇదిగో మీ చేతిలో పెడుతున్నాను, ఈ బంగారు వస్తువు నేను ఇస్తున్నా, ఇదిగో ఈ వాచ్ నేను ఇస్తున్నా, పలానా వస్తువు నేను ఇస్తున్నా, ఇదిగో నేను నా కారు ప్రతి ఆదివారం వాడబడ్డానికి అన్నట్టుగా నేను ఇస్తూ ఉన్నా, నా ఆటో ప్రతి ఆదివారం వాడబడ్డానికి అన్నట్టుగా ఇస్తున్నా, ఇదిగో మందిరం కొరకు నేను నిన్ను కుర్చీలు ఇస్తున్నా, తివాసీలు ఇస్తున్నా, అది ఇస్తున్నా, ఇది ఇస్తున్నా అని చెప్పి ఎలాగో మనం ఆ దేవుని మందిరానికి ఇచ్చినప్పుడు ఐ టెల్ యూ, ఇచ్చి చూడండి దేవుడు మీకు ఎన్ని రెట్లు తిరిగి అధికంగా ఇస్తాడో మీరే తెలుసుకుందరు. కానీ తండ్రి ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడిన ప్రకారంగా మీరు మాకు ఇచ్చింది తిరిగి మేము మీకు ఇవ్వాలని, మేము మరలా మీకు ఇస్తే మరలా తిరిగి మాకు ఇస్తూ ఉంటారు, మీరు మరలా మాకు ఇస్తే మరలా తిరిగి మీకు ఇవ్వాలైనా. అప్ప ఏమి సైకిల్నైనా, ఏమి చక్కనైనటువంటి చక్రం రీతిగా మీరు మాకు చేస్తున్నటువంటి కార్యాలనైనా. కానీ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకి ఐగుప్తు దేశంలో మీరు ఇస్తే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి దూరం చేసుకోవడానికి ఇచ్చారు, అయినా మీరు వాళ్ళని క్షమించారు అయినా, ప్రేమించారు అయినా, వాళ్ళ అక్కర్లన్నీ తీర్చారు అయినా, వాళ్ళకి ఆహారం పెట్టారు, నీళ్లు ఇచ్చారు, మాంసం ఇచ్చారు, వాళ్ళని కాపాడారు, ఇబ్బంది లేకుండా బలహీనత లేకుండా కాపాడుతూ వచ్చినారు. ఇదిగో ఈ బిడ్డలనైనా ఈరోజు ప్రేరేపించబడి మేము చేస్తాం, మా ఆటో దేవుని కొరకు వాడతాం, మా కారు దేవుని కొరకు వాడతాం, మా ఇల్లు దేవుని కొరకు వాడతాం, దైవజనుడు వచ్చి మా ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి ఒక గది ఆ దైవజనుడి కొరకు మేము ఏర్పాటు చేస్తాం. ఒకవేళ ఏదైనా విషయంలో చర్చిలో మాకు ఫలాంది లేదు అన్నప్పుడు దానికి కూడా మేము ఖర్చు పెడతాం, మా డబ్బు మేము ఖర్చు పెడతామని ఎలాగో ముందుకు వచ్చారు నాయన. ఆ దీవెనలన్నీ వీరికి అనుగ్రహించండి, వీరి కుటుంబం దీవించబడాలి, వీరి బిడ్డలు దీవించబడాలి, వీరి డబ్బులు దీవించబడాలి, వీరి ఇల్లు దీవించబడాలి, వాళ్ళ వాహనం దీవించబడాలి. యేసు నామములో నేను పలుకుతూ ఉన్నా. ఎలాగున మీ మందిరము కొరకు మేము చేసినప్పుడు దావీదు భక్తుడు చేసినట్లుగా అవసరమైతే బంగారము వెండి కూడా ఇవ్వడానికి అనేటువంటిగా మేము ముందుకు వచ్చినప్పుడు మీరు మా ప్రతి అవసరత తీర్చే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, అక్కర్లు తీర్చే దేవుడు, మాకు సమృద్ధినిచ్చే దేవుడు, అద్భుతములను చేసే దేవుడు. అలాంటి అద్భుతాలు ఈ కుటుంబానికి కలుగును గాక. యేసు నామములో వీరిని, వీరి కుటుంబాన్ని దీవిస్తూ, వీరి బిడ్డలను దీవిస్తూ, రెట్టింపైన ఆశీర్వాదం, రెట్టింపైనటువంటి దీవెనలు వీరి మీద నేను ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి, ఆ మందిరము కొరకు మీరు పూనుకొనిన దాన్ని బట్టి దానికి రెట్టింపైన దీవెన మీకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, దేవుడు మీకు ఇస్తూనే ఉన్నాడేక, దేవుడు మీకు ఇస్తుంది ఎందుకంటే మరలా తిరిగి దేవునికి ఇవ్వడానికి. దాచిపెట్టుకోవద్దు, డెడ్ సీ లాగా వచ్చినట్టుగా లోపలే దాచిపెట్టుకోవద్దు, అది డెడ్ అయిపోద్ది, మృతం అయిపోద్ది. కానీ కలిగిన దాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టండి, మీకు కలిగినటువంటి దాన్ని దేవుని కొరకు వాడండి. ఆ దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా దీవిస్తాడో మీరు చూద్దరు. కానీ మీరు దీవించబడిన తర్వాత మీరు ఇలా చేసి దేవుని యొక్క మందిరం మీద మీకున్న మక్కువ కొలది మీరు చేయవలసింది చేసి ఆ దేవుడు మిమ్మల్ని ఎలా దీవించారో ఆ దీవెనలు నాతో పంచుకుంటే నేను మీతో కలిసి దేవుని స్తుతిస్తా. ఎందుకంటే నేను కూడా ఇచ్చుటలో, దేవుని కొరకు నేను ఖర్చు పెట్టుటలో ఆ ఆనందం, ఆ తృప్తి నాకు తెలుసండి. సో మీరు కూడా ఒకవేళ నాతో పంచుకోవాలనుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట,
533440 తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామల్ కోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు పర్సనల్గా ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మనల్ని ఆశీర్వదిస్తూ ఉండిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.